ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 22వ రోజు. మీ అందరి కొరకు నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనముందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు ఈ సందర్భాన అబ్రహాము తనకు బిడ్డలు లేరని దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుని వాక్యము అబ్రహాముకు దర్శనముందు వచ్చి దేవుడు చెప్తున్నారు, అబ్రామా, నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికం అవుతుందని ప్రభువు చెప్పారు. ఈరోజు అదే వాగ్దానము దేవుడు నీకు అందిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆనాడు అబ్రహాము బాధను చూచిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ బాధను, నీ హృదయ అంతరంగ వేదనను, నీ భయాన్ని దేవుడు చూచారు గనుక ఈ వాగ్దానము నీకు ఇస్తున్నారు ఆయన. హల్లెలూయా. అబ్రహాం ఆ రోజు అన్నారు, అయ్యా, నువ్వు నాకు ఎన్నిస్తే ఏంటి, నాకు పిల్లలు లేరు కదా అని తన బాధను వ్యక్తపరిచాడు. ఆ బాధ దేవునికి తెలియదా అండి? ఆయనకు తెలుసు. ఆయన సమస్తము చూస్తున్నాడు. అబ్రహామును రోజు చూస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. కనుకనే నీ బాధ, నీ ఆలోచన ఆయనకు తెలుసు గనుకనే ఆయన అంటున్నాడు, నేను నీకు కేడెము, నువ్వు భయపడొద్దు, ఇదిగో నీ బహుమానము అత్యధికం అవబోతుంది. హల్లెలూయా. ఆయనకు తెలుసు నీకు ఎలా ఆశీర్వాదం ఇవ్వాలో, ఆయనకు తెలుసు నిన్ను ఎలా సంతోషపరచాలో, ఆయనకు తెలుసు నిన్ను ఎలా తృప్తిపరిచి నీకు మేలు కలగ చేయాలో. ఆనాడు అబ్రహాము గారు కూడా దేవుడు చెప్పిన మాటను నమ్మారంట. ఆకాశ నక్షత్రాన్ని లెక్కించగలిగితే లెక్కించు అబ్రహామా, నీ సంతానం ఎలాగ అవుతుందని. సంతానము లేనప్పుడు దేవుడి మాట చెప్పాడండి. ఆ మాటను అబ్రహాము గారు నమ్మారు. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉండి వాగ్దానం వింటున్నావు, ఏ బాధలో ఉండి ఈ వాగ్దానాన్ని పొందుకున్నావు? అబ్రహాము దేవుణ్ణి నమ్మినట్టుగా ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరుడా, దేవుని వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ముందుకు వెళ్ళు. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు తెలుసు, నీ హృదయానికి వాక్యము తాకుతూ ఉంది. నీ బహుమానం ఏదైతే ఉందో అది దీవెనకరంగా రెట్టింపు కాబోతూ ఉంది. నువ్వు భయపడొద్దు, నీకు కావలసిన దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు ఆయన. ఆయనకు సమస్తము తెలుసు. తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. నీ ఆది తెలుసు, నీ అంతము దేవునికి తెలుసు. ఆయన ముందుగా ఉన్నవాడాయన, ఆయన సమస్తము చూచినవాడాయన. కనుకనే ప్రభువు చెప్తున్నాడు, అబ్రహాము బాధను చూచి సంతోషాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు సంతోషపరచబోతూ ఉన్నాడు. నమ్మకం కలిగి జీవించు. అబ్రహాము తన జీవితంలో పాపము చేయకుండా బ్రతికాడు. ఈరోజు నువ్వు కూడా నీ జీవితంలో పాపమును ముట్టకుండా బ్రతుకు. పాపము నీ వద్దకు వచ్చుచున్నప్పుడు యోసేపు వలె దూరంగా పారిపో. దేవుని కొరకు నమ్మకంగా జీవించి. ఎందుకో తెలుసా? ఆయన ప్రతి క్షణము నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఉన్నతమైన తలగా పెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కనుక నమ్మకం కలిగి జీవించు. అబ్రహామును దీవించిన దేవుడు ఈ దినము నిన్ను కూడా దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.